అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థి నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని విద్యార్థి జేఏసీ నాయకుడు సురేష్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖం చాటేసిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సంవత్సరం గడుస్తున్నా ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. నిరుద్యోగుల పక్షాన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని, నిరుద్యోగ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పదే స్టేట్మెంట్లు ఇచ్చి ఈ విద్యార్థులు సద్దులు పట్టుకొని ఈ విద్యార్థులు ప్రతి ఒక్క ఇంటికి పోయి బతలాడి ఓట్లేపిస్తే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి కనీసం ఇప్పటి వరకు 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తన కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువ వికాస్ పేరుతో అధికారంకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు కేవలం సంవత్సరంలోనే పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చి కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేదు. అదేవిధంగా జీవో 29 ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది. 46 జీవోను రద్దు చేస్తామని చెప్పి కనీసం 46 జీవోను కూడా రద్దు చేయాలనేటువంటి పరిస్థితి ఉన్నది. మందికి బిడ్డను మా బిడ్డ అనుకుంటూ గత గవర్నమెంట్ లో ఇచ్చిన ఉద్యోగాలకి కేవలం నియామక పత్రం ఇచ్చి మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఈ రకంగా మోసం చేసుకుంటూ నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జరిగినటువంటి ఈ జరగబోతున్నటువంటి ఎలక్షన్ లో నరేందర్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ, నిరుద్యోగ జేఏసీ, కేయూ జేఏసీ అన్ని యూనివర్సిటీలో ఈ రోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున అంజిరెడ్డి గారికి మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది.